ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచానికి చుక్కలు తెచ్చిపెడుతోంది. ఇక యుద్ధం కరిచూపు మేరలో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం గ్లోబల్ మార్కెట్లో దాదాపు 6 నెలల వరకు సరిపడే ఆయిల్ ఉందని, అటు తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశం ఆయిల్ కొరత ఎదుర్కోవాల్సి వస్తోందన్న టాక్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తోంది. ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ప్రతి దేశం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. మరి 6 నెలల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక లుక్ వేద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచంలోని ప్రతి దేశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ యుద్ధంలో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో ఈ జలసంధి ద్వారా రవాణా దాదాపు ఆగిపోయింది. ఇక సౌదీ అరేబియా కాస్త ధైర్యం చేసి ఎర్ర సముద్రం ద్వారా ఆయిల్ని రవాణా చేద్దామంటే యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్ను తమ అదుపులోకి తీసుకుని సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడమే కాకుండా ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే 3 నుంచి 4 ఆయిల్ ట్యాంకర్లను హౌతీలు ధ్వంసం చేశారు. దీంతో సౌదీ అరేబియా కూడా ఆయిల్ సరఫరాని నిలిపివేసింది. ఇక యుద్ధం మొదలైన తర్వాత అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే కౌంటర్గా ఇరాన్ అమెరికాకు మిత్ర దేశాలపై విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా తమ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుంది. ఇరాన్ ఆ మిలిటరీ బేస్లతో పాటు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాల్ని, ఆయిల్ డిపోలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసి ధ్వంసం చేసింది. వాటిని తిరిగి పునరుద్ధరించాలంటే గల్ఫ్ దేశాలకు కొన్ని సంవత్సరాల సమయం పడుతోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఆయిల్ ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయాయి. వాస్తవానికి యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గల్ఫ్తో పాటు ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో బిలియన్ల కొద్దీ బ్యారెల్స్ ముడి చమురు ఉండేది. యుద్ధం ప్రారంభమైన వెంటనే గల్ఫ్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని నిలిపివేశాయి. మరోపక్క యుద్ధం మాత్రం ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఉన్న ఆయిల్ మార్కెట్ని ఎలా చేరుతుంది అనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం ప్రతిరోజు మార్కెట్లో డిమాండ్ సప్లై గ్యాప్ 5 మిలియన్ బ్యారెల్స్గా అంచనా వేస్తున్నారు. రాబోయే 6 నెలల్లో ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చమురు నిల్వలు కూడా క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గల్ఫ్ దేశాలు కానీ, ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కానీ ఇతర దేశాలతో ఆయిల్ కాంట్రాక్టు కుదుర్చుకొని ఉంటాయి. ఈ ఆయిల్ని కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ ఆయిల్ని కస్టమర్ వద్దకు చేర్చడమే అసలైన సమస్యగా మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ నిల్వలున్న వాటిని గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇక సౌదీ ఆర్మాకో చీఫ్ అమిన్ నాసర్ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 260 కోట్ల బ్యారెల్స్ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని నాసర్ అంచనా వేశారు. ప్రపంచ చరిత్రలో ఇదే అతిపెద్ద సరఫరా అంతరాయాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. 1979లో ఇరాన్ షాని గద్దె దించడానికి జరిగిన ఇరాన్ విప్లవం తర్వాత ఏర్పడిన అతిపెద్ద సరఫరా సంక్షోభం తర్వాత ఇదే పెద్దదని చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. యుద్ధానికి ముందు ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ రోజుకు 103 బిలియన్ బ్యారెల్స్ చొప్పున లెక్కేస్తే ఈ నష్టం 25 రోజుల్లో సమానంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. అయితే మార్కెట్లో ప్రతిరోజు 11 మిలియన్ బ్యారెల్స్ కొరత ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పలేమన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మార్కెట్లో రోజుకు 11 మిలియన్ బ్యారెళ్ల సరఫరా తగ్గాయని ఆర్మాకో అంచనా వేస్తాయి. ఎనలిస్టులు మాత్రం గ్లోబల్ మార్కెట్లో వాస్తవంగా ఉన్న డిమాండ్ సప్లై గ్యాస్ రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉండవచ్చునని చెబుతున్నారు. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లతో విచ్చలవిడిగా దాడులు చేసి రష్యా ఆయిల్ డిపోలను ధ్వంసం చేసింది. దీంతో రష్యాలో ప్రస్తుతం ఆయిల్ కొరత ఏర్పడింది. ఇక రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేది. అలాంటిది యుక్రెయిన్ దెబ్బకు రష్యానే ఇండియా నుంచి పెట్రోల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యుక్రెయిన్ కాస్పియన్ పైప్ లైన్ కన్సార్యంను గత నెలలో ధ్వంసం చేసింది. కజకిస్తాన్ నుంచి ఈ పైప్ లైన్ ద్వారా రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్ ముడి చమురును సరఫరా చేసేది. అది కాస్త నిలిచిపోయింది. అయితే చైనాలో ఆయిల్ డిమాండ్ తగ్గడంతో కాస్త రిలీఫ్ వచ్చింది. ఒకవేళ యుద్ధం అలానే కొనసాగి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ లేదా ఐఈఏ ఇప్పటికే అత్యవసర నిల్వల నుంచి ముడి చమురును విడుదల చేసింది. అయితే ఐఈఏ నిల్వలు సుమారు 6 నెలల అవసరాన్ని తీర్చగలవు. ఏడాది మార్చిలో ఐఈఏ సభ్యదేశాలు ఎమర్జెన్సీ స్టాక్ కింది 400 బ్యారెల్స్ విడుదల చేయడానికి అంగీకరించాయి.
ఇక ఐఏ నిల్వల విషయానికొస్తే ప్రభుత్వం, ప్రైవేట్ కలిపి 1.5 బిలియన్ బ్యారెల్స్ వరకు ఉంటాయి. రోజుకు 5 బిలియన్ బ్యారెల్స్ కొరత అనుకుంటే 300 రోజుల పాటు కోల్పోయిన సరఫరాను 1.5 బిలియన్ బ్యారెల్స్తో భర్తీ చేయగలవు. ఒకవేళ సుదీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగితే ఈ అత్యవసర నిల్వలపై తీవ్రమైన ఒత్తిడి పడవచ్చునన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు అమెరికాలో కూడా ఆయిల్ రిజర్వులు క్రమంగా తగ్గిపోతున్నాయి. 4 దశాబ్దాల తర్వాత అమెరికాలో కూడా ముడి చమురు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఉన్న నిల్వల్ని అమెరికా ఇటీవలి కాలంలో వినియోగించేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఉన్న నిల్వల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే అమెరికా మార్కెట్లో ముడి చమురును సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అమెరికాకు చెందిన అకౌంటబిలిటీ ఆఫీసర్ ఒకరు ఈ ఏడాది మేలోనే తమ వద్ద కూడా చమురు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయని హెచ్చరించారు. ఉన్న రిజర్వుల్లో 25% విడుదల చేయడానికి కూడా అవకాశం లేదని హెచ్చరించారు. ఇక గ్లోబల్ మార్కెట్లో అసలు సమస్య డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే జెట్ ఫ్యూయల్. ఇక ఈ యుద్ధంలో మిడిల్ ఈస్ట్లో ఇరాన్, గల్ఫ్ దేశాలకు చెందిన రిఫైనరీలను దారుణంగా ధ్వంసం చేశాయి. దీంతో రిఫైనరీలో ముడి చమురును శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్ లేదా విమానాలకు వినియోగించే జెట్ ఫ్యూయల్ని తయారు చేయలేని స్థితిలో పడ్డాయి. అలాగే రష్యాలో కూడా యుక్రెయిన్ రిఫైనరీలను ధ్వంసం చేసింది. దీంతో రష్యాలో పెట్రోల్, డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే ఇంధనం కొరత ఏర్పడింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో పెట్రోల్తో, డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే జెట్ ఫ్యూయల్ కొరత ఏర్పడుతోంది. ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా గ్లోబల్ మార్కెట్లో డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే ఇంధనం 5 ఏళ్ల కనిష్టానికి దిగొచ్చిందని ఒక నివేదికలో వెల్లడించింది. ఒకవేళ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే డీజిల్తో పాటు విమానాలకు వాడే ఇంధనాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ఇక మన తెలుగులో సామెత చెప్పినట్లు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు చేతిలో పుష్కలంగా ముడి చమురు ఉన్నా వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనంగా మార్చడానికి తగిన రిఫైనరీలు లేకపోతే ఏం లాభం? అలాగే ఒకవేళ యుద్ధ దీర్ఘకాలం పాటు కొనసాగితే డీజిల్తో పాటు విమానాలకు వినియోగించే ఇంధనం కొరత ఏర్పడుతుంది. మరి యావత్ ప్రపంచం నడిచేది ప్రస్తుతం ముడి చమురుపైనే. ముడి చమురు అందుబాటులో లేకపోతే యావత్ ప్రపంచం ఎక్కడికక్కడే స్తంభించిపోతుంది. ఇక ముందు చూపుతో నిల్వలు ఉంచుకున్న వారు ఈ సంక్షోభం నుంచి కొంతకాలం పాటు బయటపడతారు. ఇక చైనా పక్కా గణాంకాల్ని విడుదల చేయదు. అలాగే చైనా వద్ద గత నెలలోనే 1.7 బిలియన్ బ్యారెల్స్ ఉన్నట్లు ఒక అంచనా. ఇక ఈ ఆయిల్తో చైనా సుమారు ఒక ఏడాది పాటు తన ఇంధన అవసరాల్ని తీర్చుకోగలదు. ఇక మిగిలిన దేశాల పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది. వచ్చే 6 నెలల యావత్ ప్రపంచానికి ఒక విషమ పరీక్ష ఎదురు కావాల్సిందే అని ఆయిల్ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.